హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. సో ఈరోజు మీకోసం నేను ఆల్ న్యూ గొరిల్లా 450X తీసుకొచ్చేసాను. సో రోడ్ స్టార్ని ఎంజాయ్ చేయాలి అండ్ ఆఫ్ రోడ్ కూడా చేయాలి అండ్ సిటీలో వేగంగా నడుపుకోవాలి. ఘాట్ రోడ్ల మీద కూడా ఏదైతే ఆ టర్నింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఈ పవర్ఫుల్ మిషన్ చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను రైడ్ చేస్తాను. నా రైడింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ప్రైస్, ఫీచర్స్, మైలేజ్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ అప్డేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్రేజీ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. దీన్ని రైడ్ చేసే ముందు కొన్ని స్పెసిఫికేషన్స్ని సింపుల్గా చూద్దాం. సో ఇక్కడ మనకి పవర్ఫుల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్నోవేషన్, ఇది మనకి డిఓఎస్ ఇంజిన్ అనమాట. 40 PS పవర్, 40 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లిక్విడ్ కూలింగ్ ఇంజిన్. సో ఇది పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో అలాగే స్లిప్పర్ క్లచ్తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి గేర్స్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు మీకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రేడియేటర్ని మౌల్డ్ చేయడం అయితే చూడొచ్చు. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ కాబట్టి సిటీలో మీరు నడిపించుకునేటప్పుడు ఇంజిన్ హీటింగ్ అయితే మాత్రం మంచిగా మేనేజ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. దాని గురించి మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ లైక్ ఇక్కడ మనకి LED హెడ్ ల్యాంప్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇండికేటర్స్ కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సేమ్ మనం అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో చూసినటువంటి అదే హెడ్ ల్యాంప్. ఇంకా 41 mm UHD ఫోర్క్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు విత్ రబ్బర్ బూట్స్ అనమాట. ఎందుకంటే కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్తాం కాబట్టి సస్పెన్షన్ పాడవకుండా ఈ ప్రొటెక్షన్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఆల్ పర్పస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది 120 సెక్షన్ టైర్, లైక్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ లాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అలాయ్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్ అనమాట. 300 mm డిస్క్ బ్రేక్ అండ్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అండ్ పెద్ద టైర్లు కూడా ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ ఆబ్వియస్లీ చాలా షార్ప్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఒక పవర్ఫుల్ ఎగ్జాస్ట్, అలాగే ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. 181 kgల వెయిట్, 181 నుంచి 185 ఆ మధ్యలో ఎగ్జాక్ట్ నెంబర్ నేను ఇస్తాను చూడండి. 181 kgల వెయిట్ అయితే ఉంటుంది. హిమాలయన్తో పోల్చుకున్నట్లయితే 11 kgలు తక్కువ అన్నమాట. సో ఎందుకు హిమాలయన్తో నేను కంపేర్ చేస్తున్నానంటే, ఇది మీరు టూరింగ్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉందన్నమాట. అంత మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇక్కడ 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. సో అన్ఈవెన్ రోడ్స్ మీద కూడా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ సో లోగో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ గొరిల్లా 450 అని చెప్పి మనకి మిడ్ పార్ట్లో ఆఫర్ చేస్తున్నారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట ఇది. అలాగే 790 mm సీట్ హైట్, తక్కువ సీట్ హైటే కాబట్టి ఎక్కువ మంది రైడర్స్ దీన్ని రైడ్ చేయొచ్చు. తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా కంఫర్ట్గా సూట్ అవుతుంది. సో వెహికల్ మీదకి కూర్చున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ 790 mm సీట్ హైట్. ఈజీగా 5.6, 5.5 ఉండే వాళ్ళు టెస్ట్ రైడ్ చేయండి, వాళ్ళకైతే యాప్ట్గా సూట్ అవుతుంది. అందుకంటే హైట్ ఉండే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. చాలా మంచిగా అయితే మాత్రం హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనం కూర్చున్నప్పుడు 90 degreesలో కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని రైడ్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే లాంగ్ రైడ్స్ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడ కూడా ఫెడీగా ఉండదు. సో చేతులకు కానీ అలాగే నడుముకు కానీ. ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజిన్ సౌండ్ ఒక్కసారి చూద్దాం. చాలా పవర్ఫుల్ ఉంది. అలాగే ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉందన్నమాట. నాకైతే రైడ్ చేసినప్పుడు ఇంకా రైడింగ్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తుంది. నేను రైడ్ చేసేటప్పుడు రిమైనింగ్ థింగ్ అంతా మాట్లాడతాను. ఇంకా బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సెంటర్లో ఆఫర్ చేస్తున్నారు, సైడ్ మౌంటెడ్ కాదనమాట. దీనివల్ల ఏంటంటే మనకి మంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. కార్నరింగ్లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 160 సెక్షన్ టైర్ ఆఫర్ చేస్తున్నారు విత్ డిస్క్ బ్రేక్. అండ్ స్వింగ్ ఆర్మ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పోర్టియర్గా కనిపిస్తుంది. అండ్ చిన్న ఏదైతే ఎగ్జాస్ట్ మీరు చూడొచ్చు, చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇటువైపు మనకి శారీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓపెన్ టైప్ చైన్ తోటి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రేక్ లైట్, ఏదైతే రేర్ టైల్ ల్యాంప్ లేదని ఆలోచిస్తున్నారు కదా, సో ఇదే మనకి బ్రేక్ కొట్టినప్పుడు మనకి టైల్ ల్యాంప్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అండ్ రెడ్ కలర్, ఈ పైన ఉన్నటువంటి లేయర్ అయితే రెడ్ కలర్లో వస్తుంది. నేకుడ్గా చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఒక మంచి హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది. అండ్ స్విచ్ కేస్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే చాలా క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 4 inches TFT కలర్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే టాకోమీటర్, RPM మీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ కనిపిస్తుంది, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, అలాగే మనకి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ యాప్తో కనెక్ట్ అయిన తర్వాత మీ కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్తో పాటు లో ఫ్యూల్ ఇండికేటర్, అలాగే మనకి ABS సింబల్ అయితే కనిపిస్తుంది. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ MD లాంటి ఫీచర్స్ అని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ మనకి గొరిల్లా 450 ఆల్రెడీ ఉంది కదా, సో ఫ్లాష్ డాష్ అని చెప్పి. సో అది కాకుండా అపెక్స్ మోడల్ ఎందుకు తీసుకొచ్చారు ప్రత్యేకంగా అంటే, అది వచ్చేసరికి మనకు ఒక కంప్లీట్ రోడ్ స్టార్ అనమాట గొరిల్లా 450. ఇది వచ్చేసరికి అపెక్స్ మోడల్ ఎందుకు తెచ్చారంటే, ఇది ఒక స్పోర్ట్స్ ఫోకస్డ్ వెహికల్ అనమాట. అలాగే ఘాట్ రోడ్స్లో మీరు ఆ కార్నరింగ్స్ని ఎంజాయ్ చేస్తూ అండ్
చాలా మంచిగా అయితే మాత్రం నడుపుకోవడానికి ఇది మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 2,60,000 రూపాయల దాకా ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను, మనకి 3,08,000 రూపాయల నుంచి 3,10,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. నేను ఈ వీడియోని ఒంగోలులోని లేఖన ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో దగ్గరలో ఉంటే ఒంగోలు ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లో ఉన్నాయి. ఆల్ కలర్స్, ఆల్ వేరియంట్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు స్పాట్ డెలివరీ కూడా తీసుకోండి. అలాగే ప్రైస్ అనేది మీరు తీసుకునేటువంటి యాడాన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు ఎక్స్ట్రా వారంటీ, ఆర్ఎస్ఏ, అలాగే యాక్సరీస్ కనుక వేయించుకున్నట్లయితే ప్రైస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది రా ఆన్ రోడ్ ప్రైస్ మాత్రమే. ఇంకా మైలేజ్ చూసుకున్నట్లయితే 27 kmpl వరకు మైలేజ్ దృష్టిలో పెట్టుకోవచ్చు. మీరు హైవే మీద అయితే 30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి, సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్విచ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్లో డీటెయిలింగ్ బాగా ఇస్తారు. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి నాకు సీట్ అడిక్వేట్ రైడర్ సీట్ అన్నమాట. చాలా మంచి ఫోమ్ ఫినిషింగ్తో పాటు అండర్ థై సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంత గట్టిగా, సో దీని గురించి నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నానంటే, జనరల్గా కొంచెం రోడ్ స్టార్స్ ఫ్రంట్ అగ్రెసివ్ లీండ్ అయితే ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం కొంచెం దూరం వెళ్ళాం అంటే ఒక లాంగ్ రైడ్ కొట్టంగానే రిస్ట్ పెయిన్ వస్తుంటుంది కదా. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ 90 degreesలో కూర్చొని లాంగ్ హ్యాండ్స్తో స్ట్రైట్గా పట్టుకోవచ్చు. అంత అగ్రెసివ్ ఒక జస్ట్ 5% ఫ్రంట్ లీండ్ అన్నమాట, అంతే. చాలా రిలాక్స్డ్ ఉంది హ్యాండిల్ బార్ కంఫర్ట్ కానీ అండ్ సీట్ కంఫర్ట్ కానీ. సో దీంతో ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. అంటే వీకెండ్ రైడ్స్ చేసేటప్పుడు అబ్సల్యూట్లీ మీరు లాంగ్ డిస్టెన్స్ కొట్టవచ్చు. ఎక్కువ టైము బండితోటి మీరు ఏదైతే ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్నమాట. అయితే బండి 181 kg దగ్గరగా ఉన్నట్టుంది కర్బ్ వెయిట్. బట్ బండి స్టార్ట్ అవడంతో చాలా లైట్ ఫీలింగ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా అంటే చాలా లైట్ ఉంది. ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు అన్నమాట, ఎలా కావాలంటే అలా. వావ్, కొంచెం ముందుకెళ్ళి హైవే మీద చూద్దాం. కొంచెం డల్ అయినట్టుంది లైట్. అస్సలు లో ఎండ్ టార్క్ ఎంత బాగుందంటే, నేను 4th గేర్ కూడా వేసుకున్నాను. మిడ్ రేంజ్ కూడా ఎరగదీస్తుంది. అంటే 2nd, 3rd గేర్లు ఎలా ఉంటాయో 4th గేర్ కూడా అలానే ఉంది. అంటే అర్థం చేసుకోండి, మిడ్ రేంజ్ టార్క్ కూడా చాలా బాగుంది దీంట్లో. 6-speed ట్రాన్స్మిషను. గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా కొంచెం కూడా ఇబ్బంది అయితే లేదు. స్ట్రక్ అవుతున్నట్టు, జామ్ అవుతున్నట్టు అలా లేదు. హార్డ్ ఫీలింగ్ ఉన్నట్టు మరీ ముఖ్యంగా అదేం లేదు. చాలా స్మూత్గా మారిపోతుంది. వావ్, రోడ్ స్టార్ నిజంగా ఇది రోడ్ స్టారే. ఎంత బాగుంది పర్ఫార్మెన్స్. చూద్దాం ఇక్కడ. ఇంకా వెళ్తూనే ఉంది. దీనికి రోడ్ సరిపోదన్నమాట. అంటే స్లైట్లీ వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసి ఒక 90-100 మధ్యలో వెళ్ళుంటాను నేను. లైట్గా వైబ్రేషన్స్ హ్యాండిల్ బార్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా 100 స్పీడ్ దగ్గర స్టార్ట్ అవుతూ ఉండుండొచ్చు నాకు తెలిసి. చాలా మంచి పర్ఫార్మెన్స్ అన్నమాట. నిజంగా చాలా బాగుంది. లవ్డ్ ఇట్. సో ఇంజన్ కూడా చాలా మంచిగా ట్యూన్ చేశాడు పర్ఫార్మెన్స్ వైపు. లిక్విడ్ కూల్డ్ కదా. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా తిరిగాను కొంచెం సేపు. ఎక్కడ కూడా నాకు ఇంజన్ హీట్ అనిపిస్తున్న ఫీలింగే లేదు. ఇక్కడ కాస్త ఆఫ్ రోడ్ వచ్చింది, ఇది కూడా చెక్ చేద్దాం. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆఫ్ రోడ్ చేసేటప్పుడు గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఆఫ్ రోడ్ చేసేటప్పుడు
ఆల్మోస్ట్ 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ రోడ్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. సో ఎప్పుడైనా మీరు టూరింగ్ చేసేటప్పుడు అన్ఈవెన్ రోడ్ ఆఫ్ రోడ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, అండ్ చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకా సస్పెన్షన్ వచ్చేసరికి ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది, బ్యాక్ సైడ్ కూడా అంత ఇబ్బంది ఏం లేదు. సో మరీ అంత ఇబ్బందికరంగా అయితే లేదు, అంత స్టిఫ్గా అయితే లేదు, పర్లేదు. సో ఎంజాయ్ చేశాను బైక్ని అయితే మాత్రం. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను, పెద్దగా నాకు హీట్ ఇష్యూస్ ఏం అనిపించట్లేదు. హ్యాండిల్ బార్ చాలా లైట్ ఉంది. జిగ్జాగ్గా మనం సిటీ ట్రాఫిక్ కండిషన్లో వేగంగా నడుపుకునేటప్పుడు, ఆ కత్తురు కొట్టేటప్పుడు, ఆ టైట్ ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అయ్యేటప్పుడు మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు, ట్రస్ట్ మీ. అండ్ రోడ్ స్టార్ లుక్, అలాగే కొంచెం అడ్వెంచరస్ చిన్నవి చేసేటప్పుడు కూడా మీకు లైక్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ వెహికల్. డైలీ కమ్యూట్ చేయడానికైనా, ఆఫీస్ పర్పస్ మీద కొంచెం మంచి రోడ్ స్టార్ని చూస్తున్నా, సిటీలో మంచి అగ్రెసివ్గా నడుపుకోవాలని చూస్తున్నా, అండ్ ఘాట్ రోడ్స్లో మీరు ఏదైతే కార్నరింగ్ ఫీల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని ఖచ్చితంగా బైక్ అస్సలు డిసప్పాయింట్ చేయదు, ట్రస్ట్ మీ. దగ్గరలో ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి విజిట్ చేసి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి బండిని. సో నేను చెప్పినవన్నీ మీకు ఆల్మోస్ట్ కరెక్ట్ అని తెలుస్తాయి. ఓకే, ఇక్కడతో బండి రైడ్ని నేను స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ని మీ దాకా తీసుకురావడానికి నాకు చిన్న హోప్ ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.